వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో మరో అపూర్వమైన ఘట్టం ఆవిష్కారం. రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వాసవియన్ బోడా సాయి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో 3600 అడుగుల భారత జాతీయ జెండా ప్రదర్శన. ఈరోజు ఎంఓసీగా చేస్తున్న ఎస్ఆర్ఎస్ కొల్లేరు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. కరతాళ ధ్వనులతో మన ఈరోజు ఎంఓసీగా చేస్తున్న ఎస్ఆర్ఎస్ కొల్లూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఫ్లోర్ హ్యాండ్ ఓవర్ టు ఎస్ఆర్ఎస్ కొల్లూరి గారు. హలో బాయ్స్ అందరూ ఫ్రంట్కి రండి. ఫ్రంట్ ప్లేస్ ఉందండి. బాయ్స్ అందరూ వాలంటీర్స్. హలో వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వేదంలా ఘోషించే గోదావరి అమరి ధామంలో శోభిల్లే రాజమహేంద్రవరంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈరోజు దేశభక్తి పరిడవిల్లుతోంది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ వాసవియన్ కపుల్ స్టార్ ప్రతిభా సంకల్ప కేసీజీఎఫ్ బోడా సాయి సూర్యప్రకాష్ గారి సంకల్పంతో అదిగదుగో మువ్వెన్నెల ముచ్చటైన జెండా త్యాగానికి ప్రతీకగా కాషాయం కనువిందు చేస్తోంది. శాంతికి చిహ్నంగా తెలుపు రంగు తొలుకులీనుతోంది. పచ్చని పైరుల ఆకుపచ్చ సస్యశ్యామలంగా కనబడుతోంది. ధర్మానికి ప్రతీకగా అశోకుని ధర్మచక్రం, ఆ మువ్వెన్నెల జెండా, అదే మన జెండా. మనందరి ఎజెండా ఒకటే జెండా. మన ధైర్యం సాహసం మువ్వెన్నెల జెండా. మన శ్వాస ధ్యాస ఆశ మువ్వెన్నెల జెండా. మన వినయం విజయం మువ్వెన్నెల జెండా. మన ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం మువ్వెన్నెల జెండా. భరతమాత దాస్య శృంఖలాలు ఛేదించడానికి ఎంతో మంది త్యాగశీలురు సర్వస్వాన్ని త్యాగం చేశారు. అటువంటి దేశభక్తులందరికీ శిరస్సు వంచి శతసహస్ర నమస్సులు తెలియజేస్తూ ఈరోజు రాజమహేంద్రవరంలో ప్రప్రథమంగా అతి భారీ జాతీయ జెండా ర్యాలీ 39,600 అడుగుల అద్భుతమైన మహా జాతీయ జెండా ర్యాలీ. ఈనాటి కార్యక్రమానికి రూపశిల్పి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ బోడా వాసవియన్ కపుల్ స్టార్ ప్రతిభా సంకల్ప కేసీజీఎఫ్ బోడా సాయి సూర్యప్రకాష్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. సార్ బోడా సాయి సూర్యప్రకాష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నారు. వారిని స్వాగతించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ సౌభాగ్య సేవా సంకల్ప కేసీజీఎఫ్ సిద్ధ వెంకట సూర్యప్రకాశ్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను.
ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ చైర్మన్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ వాస్విన్ డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుల రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య సవినీయంగా కోరుతున్నాను. ఇరుకుల రామకృష్ణ గారు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వాస్విన్ ప్రతిభా సంకల్ప కేసీజీఎఫ్ గార్లపాటి శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. గవర్నర్ వాస్విన్ గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ బోడా వీర్రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. అసలు మన జాతీయ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారిని కూడా స్మరించుకోవాలి మనం. అలాగే ఈ 39,600 అడుగుల జాతీయ జెండా రూపొందించిన శ్రీ దొంతి లక్ష్మీనారాయణ గుప్త గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫ్లోక్ చైర్మన్ వాస్విన్ పువ్వాడ నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. శ్రీ కాళకూరు నాగబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. సభా సాంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలనలతో ఈ కార్యక్రమం ప్రకాశవంతం చేయవలసిందిగా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కోరుతున్నాను. జ్యోతి ప్రజ్వలన సార్, పాస్ట్ గవర్నర్స్ మరియు ఐఈసీ ఆఫీసర్స్ ఉంటే వేదిక మీదకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఫాస్ట్ గవర్నర్స్ ఐఈసీ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరుంటే వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెల్కమ్ మేడం గారు. పబ్లిక్ మీటింగ్ ఎలా తమ్ముడు గవర్నర్స్ అందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిన సవినీయంగా కోరుతున్నాం. అయ్యా వందే మాత్రం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు. బోడా సాయి సూర్యప్రకాష్ గారి సంకల్పం నేటి తరానికి దేశభక్తి అంటే తెలియాలి, మళ్ళా పునర్జీవం కావాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జ్యోతి ప్రకాశం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయ్యా మీ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా. ఈ సభను ఉద్దేశించి శ్రీ బోడా సాయి సూర్యప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.
వాసవి జై వాసవి. ఈరోజు ఈ 3600 అడుగుల జాతీయ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీ అందరూ కూడా మన దేశభక్తిని చాటడానికి మేము కూడా పాలు పంచుకుంటాం. మేము చేస్తున్న కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆప్తమిత్రులు బోడా సాయి సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో చాలా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమం అంతా కూడా వాసవి అండ్ డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి రచించిన దేశభక్తి గేయం. జయ హో జయ జయ హో భారత మాతకి జయ హో త్రివర్ణ పతాకానికి జయ జయ హో బోడా సాయి సూర్య ప్రకాశ్ సంకల్పం వందే మాతర గీతం విజయ శంకరారావం వందే రాజమహేంద్రవరంలో దేశభక్తి ప్రభంజనం 3600 అడుగుల మువ్వన్నెల జెండా రెపరెపలు గోదావరి గలగలల పరవశంత పరవళ్ళు దేశభక్తి దైవభక్తి అని దివ్య సందేశం. రాజమహేంద్రవరంలో దేశభక్తి ప్రభంజనం 3600 అడుగుల మువ్వన్నెల జెండా రెపరెపలు గోదావరి గలగలల పరవశంత పరవళ్ళు దేశభక్తి దైవభక్తి అని దివ్య సందేశం. జయ హో జయ జయ హో భారత మాతకి జయ హో త్రివర్ణ పతాకానికి జయ జయ హో బోడా సాయి సూర్య ప్రకాశ్ సంకల్పం వందే మాతర గీతం విజయ శంకరావం వందే మాతరం వందే మాతరం. రెండు 2500 మంది చేతులు కలిసాయి క్రమశిక్షణ కవచమై దేశభక్తి విరిసింది భరతమాత భవిష్యత్తు యువతదే అని చాటింది. యువత హృదయాలలో జాతీయత వెలిగింది. 2500 మంది చేతులు కలిసాయి క్రమశిక్షణ కవచమై దేశభక్తి విరిసింది భరతమాత భవిష్యత్తు యువతది అని చాటింది యువత హృదయాలలో జాతీయతా భావం వెలిగింది.
భరతమాత కీర్తిని విశ్వమంతా చాటుతుంది.